నమస్కారం అండ్ వెల్కమ్ టు హోమ్ కుకింగ్. హైదరాబాద్ వంటలు అంటేనే మనందరికి చాలా నచ్చుతాయండి. ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. దాంట్లో మరీ హైదరాబాద్ బిర్యానీ అంటే అందరికీ చాలా చాలా ఇష్టంగా ఉంటుంది. సో ఆ రెసిపీ మనం ఇవాళ చూడబోతున్నాం, హైదరాబాద్ దమ్ బిర్యానీ. ఇది ఎలా చేయాలో చూద్దాం. మటన్ 1.5 కిలో, 1.5 టీ స్పూన్ అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, సగం టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు కారం, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు కావాల్సినంత, పచ్చిమిరపకాయలు 2 సన్నగా తరిగినాయి, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, పచ్చి పపాయ పేస్ట్ 5 టీ స్పూన్లు, పుదీనా ఆకులు 1 కప్పు, కొత్తిమీర ఆకులు 1 కప్పు, వేయించిన ఉల్లిపాయలు 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ మటన్ ముక్కలలో వేసి బాగా కలిపి మొదటి రాత్రే ఇది చేసి పెట్టుకోవచ్చు. 8 గంటల సేపు ఈ మసాలా మటన్లో నానాలి. సో ఇది తయారు చేసుకుని మీరు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 1 కేజీ బాస్మతి బియ్యం 30 నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టాలి. ఈ నానబెట్టిన బియ్యాన్ని నీళ్లు బాగా వేడైనాక దాంట్లో వేసి ఉడకబెట్టాలి. ఉప్పు కావాల్సినంత. బియ్యం పూర్తిగా ఉడకకూడదు, సగం ఉడికిన వెంటనే బియ్యాన్ని వడపోసి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ తయారు చేయబోతున్నాం. నేను ఒక అల్యూమినియం గిన్నె తీసుకున్నాను. దీంట్లో 1 టేబుల్ స్పూన్ నూనె, 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి పట్ట, లవంగం, ఏలక్కాయలు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసిన తర్వాత కలిపి ఇప్పుడు నానబెట్టిన మటన్ ముక్కల్ని దాంట్లో వేసి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టండి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక చెయ్యి అంతా కొత్తిమీర ఆకు, ఒక చెయ్యి అంతా పుదీనా ఆకులు దాని మీద చల్లాలి. ఉడకపెట్టిన అన్నాన్ని సగం దాని మీద వేసి స్ప్రెడ్ చేసేసేయండి. పాలల్లో కలిపిన కుంకుమ పువ్వుని కొంచెం పొయ్యాలి. మిగతా అన్నాన్ని కూడా వేసి బాగా స్ప్రెడ్ చేసేయాలి. ఈ మిగతా కుంకుమ పాలు కూడా దాంట్లో వేసేసి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఈ వేయించిన ఉల్లిపాయలు 1 కప్పు ఇవన్నీ వేసి బాగా ఆ అన్నం మీద స్ప్రెడ్ చేసేసేయండి. ఆఖరిలో ఒక మూత పెట్టి గిన్నె మీద దాన్ని చపాతీ పిండితో బాగా సీల్ చేసేయాలి. ఇప్పుడు మనం ఒక తవా మీద ఈ గిన్నెని తీసి పెట్టి ఒక 45 నిమిషాలు కానీ 1 గంటకు కానీ దమ్లో పెట్టాలి. మీరు మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. 1 గంట అయింది. బిర్యానీ ఎట్లా తయారైందో చూద్దాం. నేను తెరుస్తుంటేనే మంచి ఘమఘమాని వాసన వచ్చేస్తుంది నాకు. సో ఇప్పుడు చూస్తే బిర్యానీ బ్రహ్మాండంగా ఉందండి. బిర్యానీని మెల్లిగా కలపండి, వేడివేడిగా తీసి సర్వ్ చేయండి. హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసారు కదా. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా మీరు మీ ఇంట్లో ఈ రెసిపీ ట్రై చేసి రుచి చూడండి. ఇది రైతా కానీ బగారా బ్యాంగన్ ఆ రెసిపీతో కానీ తింటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఇది మీరు ట్రై చేయండి. You can get a copy of our first edition of the home cooking book on Amazon and 21 Frames.